హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? క్లాసెస్ చాలా బాగా అర్థమవుతుంది అని చెప్పేసి, టీచింగ్ చాలా బాగుందని చెప్పేసి, చాలా ఈజీగా అర్థమయ్యేలా చెప్తున్నారని కామెంట్స్ పెడుతున్నారు. చాలా చాలా థ్యాంక్స్. చాలా ఎంకరేజింగ్ గా ఉంది. ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తాను మీకోసం. అయితే ఇప్పుడు మనం ఫార్మస్యూటిక్ సబ్జెక్ట్స్ లోంచి పేరెంటల్స్ డిస్కస్ చేస్తున్నాము. మనం ఫార్మస్యూటికల్స్ లో టాబ్లెట్స్, క్యాప్సూల్స్, ప్రిస్క్రిప్షన్ పార్ట్ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు పేరెంటల్స్ డిస్కస్ చేస్తున్నాం. పేరెంటల్స్ లో కూడా మనం ఇంత ముందు క్లాసెస్ లోని పేరెంటల్స్ రిక్వైర్మెంట్స్ కానీ, గ్లాసెస్, ప్యాకింగ్ మెటీరియల్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా కానీ, పేరెంటల్స్ టైప్స్ కానీ అన్ని చూసాము. ఒకవేళ చూడని వాళ్ళు ఏమైనా ఉంటే దీనికి ముందు క్లాస్ వెళ్ళి చూడండి, అర్థమవుతుంది. పార్ట్ 1 నుంచి చూస్తేనే ఏదైనా సరే ఒక ఆర్డర్ లో చూస్తేనే మీకు అర్థమవుతాయి అనమాట. క్లాసులు సడన్ గా మధ్యలో చూస్తే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారు. నేను మాత్రం ఆర్డర్ లోనే పోస్ట్ చేస్తున్నాను, ఏ సబ్జెక్ట్ అయినా సరే. కొంతమంది అంటున్నారు, మేడం ఒక సబ్జెక్ట్ తీసుకొని ఆ సబ్జెక్ట్ అంతా కంప్లీట్ చేయొచ్చు కదా అంటున్నారు. అలా అయితే చదవలేము. ఒకటే సబ్జెక్ట్ ప్రతిరోజు వీడియో చూసుకుంటేనే చదవలేము. చేంజ్ కావాలి. రోజు ఒక సబ్జెక్ట్, ఒక చాప్టర్ చూసుకుంటూ ఉంటేనే మనం కూడా ఇంట్రెస్ట్ గా ప్రిపేర్ అవ్వగలం. సో నేను అలానే చేస్తున్నాను. ఇప్పుడు ఇవాళ అయితే క్లాస్ లోని మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఇంజెక్టబుల్స్ చూద్దాము. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఇంజెక్టబుల్స్. ఓకే, వీడియోని చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఖచ్చితంగా చూస్తూ లైక్ చేయండి, షేర్ చేయండి. అదొక్కటే నేను మిమ్మల్ని అడిగేది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేం అడగట్లేదు. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఇంజెక్టబుల్స్. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఇంజెక్టబుల్స్ లో ఫస్ట్ ఏముంటుంది? ఏ ఏ డోసేజ్ ఫామ్ తీసుకున్నా ఫస్ట్ ఉండేది మనకి ఏపీఐ. ఏపీఐ అంటే చెప్పండి. ఏపీఐ అంటే యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్ ఆర్ డ్రగ్ సబ్స్టాన్స్. ఓకే, నెక్స్ట్ వెహికల్, నెక్స్ట్ ఎక్సిపియన్స్, నెక్స్ట్ ఎక్సిపియన్స్. ఓకే, డ్రగ్ సబ్స్టాన్స్ ఏపీఐ ఉంటుంది. దాంతో పాటు మిగతా యాడ్ చేస్తేనే మనకు ఒక డోసెస్ ఫామ్ తయారవుతుంది. సో వెహికల్స్ గా ఇక్కడ ఏం వాడతారంటే ఇంజెక్టబుల్స్ లో యాక్టివియస్ వెహికల్, యాక్టివియస్ వెహికల్, నాన్ యాక్టివియస్ వెహికల్, నాన్ యాక్టివియస్ వెహికల్, వాటర్ మిసిబుల్ వెహికల్, వాటర్ మిసిబుల్ వెహికల్. అండ్ ఎక్సిపియన్స్ గా ఏమేమి వాడతాము? ఎక్సిపియన్స్ గా యాంటీ ఆక్సిడెంట్స్, ప్రిజర్వేటివ్స్, tonicity modifiers, co-solvent, buffers, స్టెబిలైజర్. సో ఇందులోని మనం ఏం తెలుసుకోవాలంటే, we just know the names of the aqueous vehicle and non-aqueous vehicle, water miscible vehicle, and we also know the antioxidants. What are the antioxidants which are going to be used in injectables, and what are the preservatives? We just know the names of the antioxidants, preservatives, and co-solvents, buffers, stabilizers, and etc. మనకి ఏమవుతుందంటే ఎగ్జామ్స్ లోని క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే థియరీ పార్ట్ గా అడగరు. మనం ఏమి బీఫామ్ ఎగ్జామ్స్ రాయట్లేదు కదా, ఎంసీక్యూస్ కి ఆన్సర్స్ చేయడం. ఎంసీక్యూస్ లో ఏం అడుగుతారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎంసీక్యూ చెప్తాను. 5% డెక్స్ట్రోస్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఇంజెక్టబుల్స్. ఓకే, క్వశ్చన్ 5% dextrose in manufacturing of injectables లో ఆప్షన్ ఏ aqueous vehicle, ఆప్షన్ బి నాన్ aqueous vehicle, ఆప్షన్ సి వాటర్ మిసిబుల్ వెహికల్, ఆప్షన్ డి బఫర్. ఓకే, 5% డెక్స్ట్రోస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజెక్టబుల్స్ లో ఎలా వాడతారు? అండ్ ద ఆన్సర్ ఈస్ aqueous vehicle. ఇలానే వస్తాయి. అంతే తప్పితే ఈ 5% అంటే ఏంటి, ఎక్కడి నుంచి తయారు చేయాలి, దీని పుట్టు పూర్వోత్తరాలు మనకు అనవసరం అనమాట.
సో ఎంతవరకు తెలుసుకోవాలో అంతవరకు తెలుసుకుంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరిపోతుంది అనమాట. చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ ప్రతి క్లాస్ లో చెప్తున్నాను, మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు చెప్తున్నాను. డీప్ గా చెప్పాల్సిన కానీ డీప్ గా చెప్తున్నాను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చెప్తున్నాను. ఇంతకన్నా ఈజీగాను ఇంతకన్నా మంచిగా మీకు ఎక్కడ దొరకదు కంటెంట్ అనేది. ఓకే, నెక్స్ట్ అక్వస్ వెహికల్ గా ఏమేమి వాడతారంటే, అక్వస్ వెహికల్ గా ఏమేమి వాడతారంటే వాటర్ ఫర్ ఇంజెక్షన్, WFI వాటర్ ఫర్ ఇంజెక్షన్, WFI అంటే వాటర్ ఫర్ ఇంజెక్షన్. నెక్స్ట్ 0.9% NaCl, నెక్స్ట్ 5% డెక్స్ట్రోస్, నెక్స్ట్ రింగర్ సొల్యూషన్. రింగర్ సొల్యూషన్ అని వేటిని చెప్తారంటే సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్, కాల్షియం క్లోరైడ్. ఓకే, NaCl, KCl, CaCl2. ఓకే, ఆక్వస్ వెహికల్ గా ఇవి ఉంటాయి అన్నమాట, ఆక్వస్ వెహికల్. నెక్స్ట్ వచ్చేసి నాన్ ఆక్వియస్ వెహికల్. నాన్ ఆక్వియస్ వెహికల్ గా ఇథైల్, ఓలియేట్, ఫిక్స్డ్ ఆయిల్, ఐసో ప్రొపైల్, మిరిస్టేట్, ఇలాంటి వాటిలలో కన్ఫ్యూజ్ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మనకి ఏదో ఒకటే ఇస్తాడు. ఎలా MCQ అడుగుతారంటే ఐసోప్రొపైల్ మిరిస్టేట్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఇంజెక్టబుల్ is what? Non-aqueous vehicle. Or else non-aqueous vehicle which are going to be used in manufacturing of injectables. Option A water for injection, option B కోసాల్వెంట్, ఆప్షన్ బి, ఆప్షన్ సి. ఇలా ఇచ్చేసి ఆప్షన్ డి లో ఐసోప్రొపైల్ మిరిస్టేట్ పెడతారు. నాన్ ఆక్వస్ వెహికల్ ఏంటది? మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఇంజెక్టబుల్స్ తయారు చేస్తున్నప్పుడు నాన్ ఆక్వస్ వెహికల్ ఏంటని చెప్పేసి ఈ మూడిట్లలో ఏదన్నా ఒకటి ఇచ్చి రిమైనింగ్ ఆప్షన్స్ వేరే ఇస్తే అప్పుడు కరెక్ట్ గా ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. సో దట్ మనం ఇక్కడ ఏం గుర్తు పెట్టుకోవాలంటే వెహికల్స్ లోని 3 టైమ్స్ అని చెప్పాను కదా, ఆక్వస్ వెహికల్ కింద ఏమొస్తాయి? ఈ 4 గుర్తు పెట్టుకోవాలి. నాన్ ఆక్వస్ కింద ఏమొస్తాయి? ఈ 3 వస్తాయి. ఈ గుర్తు పెట్టుకోవాలి. నెక్స్ట్ వాటర్ మిసిబుల్ వెహికల్. వాటర్ మిసిబుల్ వెహికల్ లో ఏముంటుంది? ఇథనాల్, గ్లిజరాల్, పాలీఇథైల్ గ్లైకాల్ are also called macrogol. పాలీఇథైల్ గ్లైకాల్ ని మ్యాక్రోగాల్ అని కూడా అంటారు. ఓకే, మనకి మామూలుగా వాటర్ ఉంటాయి కదా, మామూలుగా ఉండే వాటర్ అంటే పోర్టబుల్ వాటర్ అన్నమాట. మామూలు వాటర్, పోర్టబుల్ వాటర్. ఓకే, వాటర్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పోర్టబుల్ వాటర్. పోర్టబుల్ వాటర్ ని మనం ప్యూరిఫైడ్ వాటర్ గా కన్వర్ట్ చేయాలి. ఏ ప్రాసెస్ చేసి కన్వర్ట్ చేస్తాం? డిస్టిలేషన్ ఆర్ అయాన్ ఎక్స్చేంజ్. పోర్టబుల్ వాటర్ ప్యూరిఫైడ్ వాటర్ గా కన్వర్ట్ అవడానికి చేసే మెథడ్స్ ఏంటంటే డిస్టిలేషన్ అండ్ అయాన్ ఎక్స్చేంజ్. మరి ప్యూరిఫైడ్ వాటర్ ని ఎలా మార్చాలి? వాటర్ ఫర్ ఇంజెక్షన్స్ గా మార్చాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానో చెప్తాను. ప్యూరిఫైడ్ వాటర్ కన్వర్టెడ్ టు వాటర్ ఫర్ ఇంజెక్షన్ బై విచ్ ప్రాసెసెస్? అగైన్ డిస్టిలేషన్ అండ్ రివర్స్ ఆస్మోసిస్. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, పోర్టబుల్ వాటర్ కన్వర్షన్ ప్యూరిఫైడ్ వాటర్ అవుతుంది, ఇక్కడ డిస్టిలేషన్ వాడుతుంది. కామన్ గా ఉన్నాయి ఎగ్జామ్స్ లో ఇవ్వరు, డిఫరెంట్ గా ఉన్నాయి ఇస్తారు. ఓకేనా, ఈవెన్ గా ఉన్నాయి కదా, ఆడ్ గా ఉన్నాయి ఇస్తారు ఏదైనా. అయితే ఈ వాటర్ ఫర్ ఇంజెక్షన్ ని మళ్ళీ మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఇంజెక్టబుల్స్ లో వాడాలంటే ఇలానే కాకుండా వీటిని స్టెరైల్ వాటర్ గా మార్చాల్సి ఉంటుంది. స్టెరైల్ వాటర్ గా మార్చినప్పుడే దిస్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ పైరోజెన్స్ అండ్ దిస్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఇక్కడ ఫామ్ అయింది ప్యూరిఫైడ్ వాటర్ నుంచి వచ్చిన వాటర్ ఫర్ ఇంజెక్షన్ అనేది
ఫ్రీ ఫ్రమ్ పైరోజన్ బట్ నాట్ ఫ్రమ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఇందులోనే మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. సో ఇంజెక్టబుల్స్ కి తీసుకోవడానికి వాడకూడదు అనమాట మ్యానుఫాక్చరింగ్ లో. ఈ వాటర్ ఫర్ ఇంజెక్షన్స్ లో మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి కానీ పైరోజన్స్ ఉండవు. పైరోజన్స్ ఎందుకు ఉండవు? మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, డిస్టిలేషన్ చేస్తున్నాం, రివర్స్ ఆస్మోసిస్ చేస్తున్నాం. సో ఈ ప్రాసెస్ ద్వారా ఇందులో ఉన్న పైరోజన్స్ చచ్చిపోతాయి. కానీ ఇంకోటి ఏంటంటే మైక్రో ఆర్గానిజమ్స్ అయితే అలానే ఉంటాయి. ఆ మైక్రో ఆర్గానిజమ్స్ ను కూడా తీసేయడానికి ఇంకో ప్రాసెస్ చేయాలి. ఇక్కడ ఒక ప్రాసెస్ ఏంటంటే వాటర్ ఫర్ ఇంజెక్షన్ ని కన్వర్టెడ్ టు స్టెరైల్ వాటర్. స్టెరైల్ వాటర్ ఫర్ ఇంజెక్షన్ అంటారు. స్టెరైల్ వాటర్ ఫర్ ఇంజెక్షన్, SWFI, స్టెరైల్ వాటర్ ఫర్ ఇంజెక్షన్. ఇది బై పాసింగ్ త్రూ అ ఫిల్టర్ అన్నమాట. ఈ వాటర్ ఫర్ ఇంజెక్షన్ ని ఒక ఫిల్టర్ ద్వారా పాస్ చేయాలి. పాస్ చేసినప్పుడు ఒక ఫిల్టర్ ద్వారా పాస్ చేయాలి. ఈ ఫిల్టర్ సైజ్ ఎంత ఉండాలంటే 0.2 మైక్రాన్ సైజు ఉండాలి. 0.2 మైక్రాన్ సైజు ఉండాలి. ఓకే, 0.2 మైక్రాన్. ఈ వాటర్ ఫర్ ఇంజెక్షన్ మనం ఈ ఫిల్టర్ ద్వారా పాస్ చేయాలి. ఈ ఫిల్టర్ సైజ్ వచ్చి 0.2 మైక్రాన్ సైజ్ ఉండాలి. ఇలా పాస్ చేశాక ఏమన్నా పార్టికల్స్, మైక్రో ఆర్గానిజమ్స్ ఏమైనా ఉంటే అవి ఈ జల్లెడ మీద ఆగిపోతాయి. ఫిల్టర్ అంటే ఏం లేదండి, ఒక జల్లెడ లాంటిదే. ఇక్కడ ఆగిపోతాయి. ఇప్పుడు కిందకు వచ్చి వాటర్ ఉంటాయి కదా, ఇవి వచ్చేసి స్టెరైల్ వాటర్ ఫర్ ఇంజెక్షన్. ఈ స్టెరైల్ వాటర్ ఫర్ ఇంజెక్షన్ కి మనం యాంటీబయాటిక్స్ చూసే ఉంటాం చాలా చోట్ల. ఒక బాటిల్లో ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అమాక్సిక్లో తీసుకోండి. అమాక్సిక్లోని పక్కన పౌడర్ ఉంటుంది, పక్కన వాటర్ ఇస్తారు. వాటర్ ఇచ్చేసి స్టెరైల్ వాటర్ ఫర్ ఇంజెక్షన్ ఈజ్ యూజ్డ్ ఫర్ రీకాన్స్టిట్యూషన్ విత్ పౌడర్ డ్రగ్ అని చెప్పేసి ఉంటుంది. ఆ పౌడర్ డ్రగ్ లోని స్టెరైల్ వాటర్ పోసి కలిపేసుకొని 3 days 5 days యాంటీబయాటిక్ తీసుకోవాలని చెప్పేసి చెప్తారు. అదే ఈ వాటర్ అన్నమాట. సో ఇలా చేస్తే వచ్చిన ఈ స్టెరైల్ వాటర్ ఫర్ ఇంజెక్షన్ ఫ్రీ ఫ్రమ్ మైక్రో ఆర్గానిజమ్స్ యాజ్ వెల్ యాజ్ పైరోజన్స్. ఈ స్టెరైల్ వాటర్ ఫర్ ఇంజెక్షన్ లో పైరోజన్స్ ఉండవు, మైక్రో ఆర్గానిజమ్స్ ఉండవు. ఈ వాటర్ ఫర్ ఇంజెక్షన్ ని ఈ ఫిల్టర్ ద్వారా పాస్ చేసినప్పుడు మనకి స్టెరైల్ వాటర్ ఫర్ ఇంజెక్షన్ అనేది వస్తుంది అనమాట. ఓకే, అండ్ హియర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్ వాటర్ ఫర్ ఇంజెక్షన్ కండక్టివిటీ అంటే pH, స్టోరేజ్ టెంపరేచర్ అడిగారు ఇంతకుముందు. వాటర్ ఫర్ ఇంజెక్షన్ కండక్టివిటీ less than 1.3 microohm. Next pH 5 to 7. Storage temperature ఎంత ఉండాలంటే 80 degrees centigrade ఉండాలి. ఓకే, ఇందులోని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెహికల్స్ గుర్తుపెట్టుకోండి. ఆక్వాస్ వెహికల్ ఏంటి, నాన్ ఆక్వాస్ వెహికల్ ఏంటి, వాటర్ మిసిబుల్ వెహికల్ ఏంటిది అనేది గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ potable water converted to purified water under the process distillation and ion exchange, and purified water converted to water for injection by distillation and reverse osmosis. వాటర్ ఫర్ ఇంజెక్షన్స్ కి స్టెరైల్ వాటర్ ఫర్ ఇంజెక్షన్స్ కి డిఫరెన్స్ ఏంటంటే వాటర్ ఫర్ ఇంజెక్షన్ లో మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ తీసేయడానికి మనం ఒక ఫిల్టర్ ద్వారా ఫిల్టర్ చేస్తాం, వడకడుతున్నాము. అప్పుడు ఏమైనా ఉంటే అవి ఈ ఫిల్టర్ లోనే ఆగిపోతాయి, జల్లెల్లోనే ఆగిపోతాయి. సైజ్ వచ్చేసి ఫిల్టర్ వాటర్ ఫర్ ఇంజెక్షన్ ఫిల్టర్ సైజు వచ్చేసి 0.2 మైక్రాన్ సైజు. ఇలా మనం ఫిల్టర్ చేసినప్పుడు మనకు వచ్చే వాటర్ స్టెరైల్ వాటర్. దిస్ స్టెరైల్ వాటర్ ఫర్ ఇంజెక్షన్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ మైక్రో ఆర్గానిజమ్స్ యాజ్ వెల్ as పైరోజన్స్. ఓకే, దిస్ ఈజ్ ఇనఫ్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతవరకు ఇక్కడ చాలు. నెక్స్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ ద ఎక్సిపియన్స్. ఓకే, ఎక్సిపియన్స్ ఏమేమి వాడతాము? యాంటీ ఆక్సిడెంట్స్ వాడతాము. ఇందాక చెప్పుకున్నాం కదా, యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఐసోటానిసిటీ మాడిఫైయర్స్, బఫర్స్, కోసాల్వెంట్స్ ఎక్సెట్రా. ఓకే,
యాంటీ ఆక్సిడెంట్స్ గా ఏమేమి వాడతాం? ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఫంక్షన్ ఏంటి? ప్రివెంట్ ద ఆక్సిడేషన్ ఆఫ్ డ్రగ్ సబ్స్టాన్స్. డ్రగ్ సబ్స్టాన్స్ ఆక్సిడేషన్ ని ప్రివెంట్ చేస్తుంది అనమాట. ఓకే, ఆక్సిడేషన్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనమాట. ఓకే, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ కాల్డ్ ఆక్సిడేషన్ ని ప్రివెంట్ చేస్తుంది. డ్రగ్ సబ్స్టాన్స్ యొక్క ఆక్సిడేషన్ ని ప్రివెంట్ చేసేది యాంటీ ఆక్సిడెంట్స్. యాంటీ ఆక్సిడెంట్స్ ఎన్ని టైప్స్ ఉంటాయంటే ఇందులో రెడ్యూసింగ్ ఏజెంట్స్, బ్లాకింగ్ ఏజెంట్స్, సినర్జిస్ట్, ఫోర్త్ది చీలేటింగ్ ఏజెంట్స్. ఇవన్నీ చెప్తున్నారు కదా మేడం, ఇంపార్టెంటా కాదా అనుకోకండి. అవన్నీ కూడా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోని. ఇప్పటి వరకు చెప్పిన టాబ్లెట్స్, క్యాప్సిల్స్ అన్నిటిలోంచి ప్రిస్క్రిప్షన్ లోంచి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపరే లేదు. నా రెగ్యులర్ క్లాసెస్ వినే వాళ్ళకైతే బాగా అర్థమైంది, ఎందుకంటే నేను ప్రతి క్లాస్ లో చెప్పే పాయింట్ ఇవి కూడా చెప్తున్నాను ఇంపార్టెంట్ అని. ఓకే, రెడ్యూసింగ్ ఏజెంట్స్ ఫంక్షన్ ఏంటి అంటే reducing agents reduced itself by donating electrons. ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తే వాటిని వాడే తగ్గించుకుంటాయి. నెక్స్ట్ బ్లాకింగ్ ఏజెంట్స్ అంటే బ్లాక్స్ ద ఆక్సిడేషన్ రియాక్షన్ ని బ్లాక్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి సినర్జిస్ట్ అంటే ఇంక్రీజ్ ఎఫిషియన్సీ ఆఫ్ రెడ్యూసింగ్ అండ్ బ్లాకింగ్ ఏజెంట్స్. సినర్జిస్ట్ అంటే ఇంక్రీజ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ రెడ్యూసింగ్ అండ్ బ్లాకింగ్ ఏజెంట్స్ యొక్క ఎఫిషియన్సీని పెంచేస్తాయి అనమాట. నెక్స్ట్ చీలేటింగ్ ఏజెంట్స్ అంటే ఫార్మ్స్ కాంప్లెక్స్ విత్ మెటల్స్ అండ్ ఇన్యాక్టివ్ మెటల్స్. కాంప్లెక్స్ ఫార్మ్ చేస్తాయి మెటల్స్ తో గానీ ఇన్యాక్టివ్ మెటల్స్ తో గానీ. ఓకే, మళ్ళీ చెప్తున్నాం వినండి. రెడ్యూసింగ్ ఏజెంట్స్ అంటే reduced itself by donating electron. Blocking agents blocks the oxidation reaction. Synergist increase efficiency of reducing and blocking agents. Chelating agents form complex with metals and inactive metals. Okay, now we will see the examples for the reducing agents. Reducing agents examples ఏంటవి? విటమిన్ సి నేమ్ అస్కార్బిక్ యాసిడ్. నెక్స్ట్ వచ్చేసి సోడియం మెటా బైసల్ఫేట్. ఇక్కడ రాసుకోండి ఎగ్జాంపుల్స్ అని పెట్టి, కనిపించట్లేదు కదా సరే. రెడ్యూసింగ్ ఏజెంట్స్ ఎగ్జాంపుల్స్ విటమిన్ సి, సోడియం మెటా బైసల్ఫైట్, గ్లైకాలిక్ యాసిడ్, థయోయూరియా. Okay, now blocking agents examples BHT అంటే బ్యూటైల్ హైడ్రాక్సిటోలీన్. నెక్స్ట్ BHA, ఇది కూడా బ్యూటైల్ హైడ్రాక్సీ. సేమ్ బ్యూటైల్ హైడ్రాక్సీ. ఏ అంటే అనిజోల్. ఓకే, బ్లాకింగ్ ఏజెంట్స్ గా ఇంజెక్టబుల్స్ లో వాడతారు. వాడేది BHA, BHT, టోకోఫెరాల్, గ్యాలిక్ యాసిడ్. నేను మెయిన్ ఎగ్జాంపుల్స్ ఎగ్జామ్స్ లో వచ్చేయే చెప్తున్నాను. ఎగ్జామ్స్ లో ఇలాంటి క్వశ్చన్స్ కన్ఫ్యూజ్ అవుతారు, పక్కా ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. చాలా ఉంటాయి కాబట్టి ఇప్పుడు గ్లైకాలిక్ యాసిడ్స్ అని, ఐసోప్రొపైల్ మెరిస్టేట్ అని, BHT అని, BHA అని ఇలాంటి నేమ్స్ చాలా వస్తాయి. మనం ఇంకా మెడిసినల్ కెమిస్ట్రీ, ఫార్మాకాలజీలోకి వెళ్తే చాలా డ్రగ్స్ వస్తాయి. కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటది, కానీ 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి, గుర్తుండిపోద్ది. ఓకే, నెక్స్ట్ సినర్జిస్ట్ కి ఎగ్జాంపుల్ ఏంటి? ఆస్కార్బిక్ యాసిడ్ విటమిన్ సి, అంతే కదా. నెక్స్ట్ సిట్రిక్ యాసిడ్, ఫాస్ఫరిక్ యాసిడ్. మీకు మొన్నట్లాగానే డౌట్ రావచ్చు,
ప్రిస్క్రిప్షన్ లోని ప్రెసిపిటేషన్, ఫిజికల్ ఇన్కంపాటబిలిటీ, కెమికల్ ఇన్కంపాటబిలిటీ రెండింటికి చెప్పారు మేడం. సేమ్ ఇక్కడ రెడ్యూసింగ్ ఏజెంట్స్ లో విటమిన్ సి వచ్చింది, సినర్జిస్ట్ లో రెడ్యూసింగ్ ఏజెంట్ రెడ్యూసింగ్ సినర్జిస్ట్ లో కూడా ఆస్కార్బిక్ యాసిడ్ వచ్చింది, రెడ్యూసింగ్ ఏజెంట్స్ లో కూడా ఆస్కార్బిక్ యాసిడ్ వచ్చిందని డౌట్ రాదు. ఒకటే కాంపౌండ్ ని రెండు రకాలుగా ఉపయోగించినప్పుడు అలాంటివి వస్తూనే ఉంటాయి. వీ షుడ్ నాట్ క్వశ్చన్. అయితే సో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో డిఫరెంట్ గా ఉన్నది అడుగుతారు, ఒకటి సిమిలర్ గా ఉన్నది అడిగి చెప్పి కన్ఫ్యూజ్ అయితే చెయ్యరు. అలా వాళ్ళు మిస్టేకన్ గా ఇస్తే వాళ్ళే మార్క్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చీలేటింగ్ ఏజెంట్స్. చీలేటింగ్ ఏజెంట్స్ ఏంటి? మెటల్ కాంప్లెక్స్ ని ఫార్మ్ చేస్తాయి, ఈడిటిఏ. దిస్ ఈస్ ద ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్. ఓకే, ఈడిటిఏ చీలేటింగ్ ఏజెంట్, ఈడిటిఏ చీలేటింగ్ ఏజెంట్ గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ హెగ్జాడెంటేట్. హెగ్జాడెంటేట్ ఈడిటిఏ ఫుల్ ఫామ్ ఏంటంటే ఇథిలీన్ డైఅమైనో టెట్రా అసిటిక్ యాసిడ్. ఇథిలీన్ డైఅమైనో టెట్రా అసిటిక్ యాసిడ్ ఆల్సో కాల్డ్ హెగ్జాడెంటేట్. ఈ చీలేటింగ్ ఏజెంట్స్ గురించి 4 పాయింట్లు కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పుకున్నాము? యాంటీ ఆక్సిడెంట్స్ తర్వాత వచ్చేసి మనం ప్రిజర్వేటివ్స్ చెప్పుకున్నాము. ప్రిజర్వేటివ్స్ ఓకే, ప్రిజర్వేటివ్స్ ఏం చేస్తాయి? దే ఇన్హిబిట్ ద గ్రోత్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ మల్టీడోస్ కంటైనర్స్ బై పంక్చరింగ్ రబ్బర్ స్టాపర్ విత్ నిడిల్ టు వైల్ మల్టిపుల్ టైమ్స్. ఇక్కడ ఏం జరుగుద్ది అంటే చూపిస్తాను ఆగండి. ఒక ఇంజెక్షన్ ఉందనుకోండి, ఒక ఏదన్నా బాటిల్ తీసుకొని మనం వైఎల్ కానీ యాంప్యూల్ కానీ తీసుకొని ఇంజెక్షన్ ని 10 సార్లు పెట్టి తీస్తా ఉంటే మనకు ఏం జరుగుతుంది? పెడతా ఉంటే దేర్ ఇస్ ఏ ఛాన్సెస్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ గ్రోత్ అనమాట. ఇలా వెళ్ళి మనం ప్యాకింగ్ లో చెప్పుకున్నప్పుడు ఇలా ఇంజెక్షన్ ఇట్లా పని చేసినప్పుడు ఇక్కడ ఉన్న ఈ రబ్బర్ సీల్ అనేది ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోవాలి, సెల్ఫ్ సీలబిలిటీ ఉండాలి అని చెప్పాము. ఇదే మల్టీడోస్ మల్టీడోస్ అంటే ఏంటి? ఇందులో ఉన్న మందుని మనం చాలా సార్లు తీసుకోవాలి. ఒకసారి 1 ml, ఒకసారి 1 ml, ఒకసారి 1 ml, రోజుకు 4 సార్లు వేయాలంటే చాలా సార్లు పంక్చర్ చేస్తాను. ఇక్కడ పొడుస్తున్నాం తీస్తున్నాం. ఇలా జరిగినప్పుడు ఏముంటుంది? ఖచ్చితంగా లోపల డ్రగ్ లోని మనకి మైక్రో ఆర్గానిజమ్స్ గ్రోత్ కి ఛాన్స్ ఉంటుంది. ఒకేసారి ఇన్నిసార్లు పొడిచి తీస్తా ఉంటే ఖచ్చితంగా ఇక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ కంటామినేషన్ కానీ గ్రోత్ కానీ ఛాన్స్ ఉంది. సో వీ షుడ్ అవాయిడ్ దిస్. టు అవాయిడ్ దిస్ వీ నీడ్ టు యాడ్ ప్రిజర్వేటివ్స్ అనమాట. ఫార్ములేషన్ కి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తే ప్రిజర్వేటివ్స్ ఏం చేస్తాయి? మైక్రో ఆర్గానిజమ్స్ గ్రోత్ ని ఇన్హిబిట్ చేస్తాయి అనమాట. దట్ ఈస్ అబౌట్ ద ప్రిజర్వేటివ్స్. అండ్ ప్రిజర్వేటివ్స్ ఇక్కడ మెయిన్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాడేది ఏంటంటే NP/PP. ఇది ఎగ్జామ్ లో అడిగారండి. 10:1 MP అంటే చెప్తాను. మిథైల్ పారాబిన్, ప్రొపైల్ పారాబిన్. ఓకే, మిథైల్ పారాబిన్ ఇస్ highly water soluble. బికాస్ ఆఫ్ మిథైల్ పారాబిన్ లో లాంగ్ కార్బన్ చైన్ ఉంటుంది. లాంగ్ కార్బన్ చైన్ ఉండటం వల్ల ఇది హైలీ సాల్యుబుల్. ఇక్కడ వచ్చేసి లెస్ కార్బన్ చైన్, షార్ట్ కార్బన్ చైన్ ఉంటుంది. సో దిస్ ఈస్ ఎ లెస్ వాటర్. రెండు లెస్, తక్కువ కార్బన్ చైన్ ఉంటుంది, లెస్ సాల్యుబుల్ ఉంటుంది. ఓకే, అండ్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. దిస్ ఈస్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ అండ్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. మిథైల్ పారాబిన్, ప్రొపైల్ పారాబిన్ రేషియో కూడా అడుగుతారు ఎగ్జామ్ లో. ఇంపార్టెంట్ 10:1, నాట్ 1:10. ఇట్స్ 10:1 గుర్తుపెట్టుకోండి. సెకండ్ ప్రిజర్వేటివ్ ఏం వాడతామంటే బెంజైల్ ఆల్కహాల్. థర్డ్ వన్ వచ్చేసి ఫినైల్ మెర్క్యూరిక్ నైట్రేట్. ఫోర్త్ వన్ వచ్చేసి ఫినైల్ మెర్క్యూరిక్ అసిటేట్.
నెక్స్ట్ మనం టానిసిటీ మాడిఫైయర్స్, స్టెబిలైజర్స్, బఫర్స్, కో సాల్వెంట్స్ డిస్కస్ చేసి నెక్స్ట్ స్టోరేజ్ చూద్దాము. బిఫోర్ దట్ నేను ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలి మీకు. ఇది ఎగ్జామ్ లో అడిగిన బిట్, చాలా మంది ఆన్సర్ చేయలేకపోయారు ఈ బిట్. మరి నేను మీకు ఇప్పుడు క్లియర్ గా చెప్తాను, సో దట్ మీరు ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇది నీడిల్ అనుకోండి, నీడిల్ ఇక్కడ ఉంది హోల్, చూపిస్తాను అదండి. ఇది నీడిల్, ఓకే. నీడిల్ కి కనిపిస్తుందో లేదో మీకు, ఇక్కడ ఉంది కదా, ఇది హోల్ తెలుసు కదా, చిన్న హోల్, ఓకే. చిన్న హోల్ ఉంది కదా, దీన్ని బోర్ సైజ్ అంటారు. ఈ నిడిల్ యొక్క ఈ ఎడ్జ్ ని బోర్ సైజ్ అంటారు. దీన్ని బోర్ సైజ్ అంటారు ఈ హోల్ ని, ఓకే. దిస్ ఈజ్ నిడిల్ ఎడ్జ్ ని బోర్ సైజ్ అంటారు. బోర్ అంటారు సైజ్. బోర్ సైజ్ ఆఫ్ నీడిల్, బోర్ సైజ్ ఆఫ్ నీడిల్ గాజ్. అండ్ ఈ నెంబర్స్ ని గాజెస్ లో చెప్తారు. గాజెస్, హోల్ ని గాజ్ అని చెప్తారు, ఓకే. ఇది నేను మీకు టేబుల్ చెప్తాను ఉండండి, మీకు ఈజీగా అర్థమైపోయేలాగా. This is 34 gauge is a smallest needle or smallest bore size అన్న smallest needle అన్న 34. ఇక్కడ gauge number increases అంటే గాజ్ నెంబర్ ఇంక్రీజెస్ అంటే ఇదే ఈ హోల్ నెంబర్ అనమాట. నెక్స్ట్ డయామీటర్ ఆఫ్ పోర్ సైజ్, గాజ్ నెంబర్ పెరుగుతా ఉంటే డయామీటర్ ఆఫ్ ద పోర్ సైజ్ ఎలా ఉంటుంది. ఇప్పుడు గాజ్ నెంబరు 10 ఉంది, గాజ్ నెంబర్ 10 ఉంది. ఇక్కడ హోల్ సైజు ఎంత ఉంది, ఇది వచ్చేసి ఇంజెక్షన్ హోల్, చివర ఇంజెక్షన్ హోల్, ఓకే. ఇదన్నమాట ఇంజెక్షన్ హోల్, ఓకే. నెక్స్ట్ గాజ్ సైజు 20కి వచ్చింది, నెక్స్ట్ ఇంజెక్షన్ హోల్ తగ్గింది, ఓకే. నెక్స్ట్ ఏమవుతుంది, మళ్ళీ 30కి వచ్చింది గాజు, 30కి వస్తే ఇంకొంచెం తగ్గింది. నెక్స్ట్ వచ్చేసి 34కి వచ్చింది, ఇంకా చిన్నగా అయిపోయింది. సో ఇక్కడ అదే జరిగేది. 10 డయామీటర్ ఆఫ్ పోర్ సైజ్ పెద్దగా ఉంటుంది. గిరే నెంబర్స్ ఏముండో, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్మాలెస్ట్ నీడిల్, బిగ్గెస్ట్ అంటే 10 వస్తుంది, స్మాలెస్ట్ అంటే 34 వస్తుంది, ఓకే. గాజ్ నెంబర్ 10 అని చెప్పేసి ఇట్స్ ఎ బిగ్ వన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలాగ ఉంటుంది అనమాట, ఓకే. దిస్ ఈజ్ ద 34 gauge number and the smallest needle, previously asked question, okay. This is మనం ఏమన్నా చదివేటప్పుడు ఏమనుకుని చదవాలి, ఈ ఇయర్ ఇది ఇస్తారేమో అన్నట్టు అనుకుని చదవాలని చెప్పాను కదా. మేబీ ఇయర్ ఇది ఇవ్వచ్చేమో, అలా అనుకుంటూ చదవండి, ఓకే. నెక్స్ట్ వి విల్ డిస్కస్ అబౌట్ ద టానిసిటీ మాడిఫైయర్స్, ఓకే. టానిసిటీ మాడిఫైయర్స్ గా ఏమేమి వాడతామంటే, మిమ్మల్ని కన్ఫ్యూజింగ్ క్వశ్చన్స్ ఏం అడగరు, ఈ క్వశ్చన్ లో ఇస్తారు. ఇప్పుడు ఇందాక ముందు చెప్పుకున్నాం 0.9% NaCl, 5% డెక్స్ట్రోస్ దేనికి వాడతామని చెప్పుకున్నాము, ఇంతకు ముందే డిస్కస్ చేసాం. మనం దేనికి వాడతాము, 0.9% NaCl అండ్ 5% డెక్స్ట్రోస్ యాక్వియస్ వెహికల్ గా వాడతాము. హియర్ టానిసిటీ మాడిఫైయర్స్ గా కూడా వాడతాము. సో దట్ మనకి క్వశ్చన్ లో ఏదో ఒకటే ఇస్తారు, ఐదర్ టానిసిటీ మాడిఫైయర్స్ లేకపోతే యాక్వస్ వెహికల్ అని చెప్పేసి ఇస్తారు, ఓకే. నెక్స్ట్ వచ్చేసి స్టెబిలైజర్స్ గా గ్లైసిన్, నయాసినమైడ్ వాడతారు. గ్లైసిన్, నయాసినమైడ్ both are stabilizer, these both are stabilizers, these both are stabilizers. నెక్స్ట్ వచ్చేసి బఫర్స్.
బఫర్స్ గా ఏం వాడతారు? సిట్రేట్ బఫర్, ఫాస్ఫేట్ బఫర్, సిట్రేట్ బఫర్, ఫాస్ఫేట్ బఫర్. ఓకే. నెక్స్ట్ కోసాల్వెంట్స్. కోసాల్వెంట్స్ గా ఏం వాడతారు? కోసాల్వెంట్స్ గా డైమిథైల్ అసిటమైడ్. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. నేను ఇంపార్టెంట్ అని చెప్పానంటే క్లాస్ ప్రిపరేషన్ కి ముందు నేను ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అంటే క్లాస్ నోట్స్ మెటీరియల్స్ చూసుకొని ఒక మార్క్ పెట్టుకునే ఉంటాను. సో అవి నేను ఖచ్చితంగా ప్రెస్ చేసి చెప్తున్నానంటే మీరు గుర్తు పెట్టుకోవాల్సిందే. ఇంతకన్నా షార్ట్ గా ఎవరు చెప్పరు మళ్ళీ మనకి. ఏదో చాలా మంది చెప్తున్నారు అటు వెళ్ళాం మేడం కోచింగ్ కి, ఓన్లీ కాన్సెప్ట్ చెప్పి వదిలేస్తున్నారు, అలా చెప్పి వదిలేస్తున్నారు అని. నేను మీకు అన్ని కవర్ చేస్తున్నా కాబట్టి నేను చెప్పిన దాంట్లోనే మళ్ళీ మీరు ఇంకా షార్ట్ చేసుకోమాకండి. అంతా చెప్తున్నాను అంతా ఫాలో అయితేనే బెటర్. ఇంక ఇందులో తగ్గేటాలు కట్ చేయటాలు చేయమాకండి. ఓకే. స్టోరేజ్ వచ్చి స్టోరేజ్ కండిషన్స్, ఫార్ములేషన్. మన ఫార్ములేషన్ స్టోరేజ్ ఇంజెక్టబుల్. మన ఫార్ములేషన్ అంటే ఇప్పుడు ఇంజెక్టబుల్స్ కదా, ఇవి స్టోరేజ్ కండిషన్స్ ఏంటనేది చూద్దాం. ఎలా స్టోర్ చేయాలి, ఎక్కడ స్టోర్ చేయాలి అనేది చూద్దాము. మన ఫార్ములేషన్ కానీ ఫ్రీజర్ కండిషన్ లో పెట్టాల్సి వస్తే, మన ఇంజెక్టబుల్ ఫార్ములేషన్ ఫ్రీజర్ కండిషన్ లో పెట్టాల్సి వస్తే టెంపరేచర్ -5 to 20 degrees centigrade. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టోరేజ్. ఓకే. చాలా సార్లు అడిగిన బిట్స్ ఇందులోంచి వచ్చినాయి. ఇందులో ఇప్పుడు నేను చెప్తున్న ఒక 5 చెప్తా, 5 గుర్తు పెట్టుకుంటే నీకు ఒక మార్క్ వచ్చినట్టే. ఓకే. మన ఫార్ములేషన్ ఫ్రీజర్ కండిషన్ లో పెట్టాలి అన్నప్పుడు -5 to 20 degrees centigrade. అదే మన ఫార్ములేషన్ కోల్డ్ కండిషన్ లో పెట్టాల్సిన మందే అయితే, మన మందు కోల్డ్ కండిషన్ లో పెట్టాల్సిన డ్రగ్గే అయితే దాని టెంపరేచర్ 2 to 8 degrees. అండ్ నెక్స్ట్ కూల్ టెంపరేచర్ లో పెట్టండి డోసేజ్ ఫామ్ ని అన్నట్టయితే, కూల్ టెంపరేచర్ అంటే ఇండియన్ ఫార్మకోపియా, యుఎస్ ఫార్మకోపియా రెండు ఉంటాయి అన్నమాట ఇక్కడ. అకార్డింగ్ టు ఐపీ కూల్ కండిషన్ అకార్డింగ్ టు ఐపీ 8 to 25 degrees centigrade. Cool condition according to USP 8 to 15 degrees centigrade USP. ఓకే. కనిపిస్తుంది కదా. నెక్స్ట్ రూమ్ టెంపరేచర్ లోనే మన డోసేజ్ ఫామ్ ని మన మందుని పెట్టాల్సి వస్తే దాని టెంపరేచర్ 20 to 25 degrees centigrade ఉండాలి. 20 to 25. అంటే వార్మ్ టెంపరేచర్ మన ఫార్ములేషన్ పెట్టాల్సి వస్తే గ్రేటర్ దెన్ 30 degrees ఉండొచ్చు. ఓకే. అండ్ రిపీటెడ్ గా అడిగిన క్వశ్చన్ ఏముందంటే ఇక్కడ ఇందులో cold conditions because vaccines also stored in 2 to 8 degrees centigrade. సో ఇది అడిగారు ఇంతకు ముందు క్వశ్చన్. ఇందులోంచి ఒక క్వశ్చన్ రావచ్చు. ఎస్పెషల్లీ ఫస్ట్ 3 or 4 గుర్తు పెట్టుకోండి. ఫ్రీజర్ కండిషన్, కోల్డ్ కండిషన్, కూల్ కండిషన్. రూమ్ టెంపరేచర్ అంటే కూడా ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ మధ్య ఎవరు మా ఫ్రెండ్స్ ఇంటర్వ్యూకి వెళ్తే అడిగారంట రూమ్ టెంపరేచర్ ఎంత మెయింటైన్ చేయొచ్చు అని చెప్పేసి అడిగితే 30 అన్నారట. సో నాట్ 30, ఇట్ ఈస్ 25 degrees. అంతకు మించి చెప్పకూడదు. ఓకే. ఫార్ములేషన్ మనకి పేరెంట్రల్స్ ఇంజెక్టబుల్స్ క్లాసెస్ ఇప్పటి వరకు 4 అయిపోయినాయి అనుకుంటా. ఇది 5th క్లాస్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఎవాల్యుయేషన్ టెస్ట్ లో చూద్దాము. ఎవాల్యుయేషన్ టెస్ట్ లో చూసాక రూట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ చూద్దాము. ఎవాల్యుయేషన్ టెస్ట్. ఓకే. ఎవాల్యుయేషన్ టెస్ట్ లోని ఫస్ట్ది బెట్ టెస్ట్, లాల్ టెస్ట్. ఈ టెస్ట్ మనం చాలా క్లియర్ గా చెప్పుకున్నాము మన ప్రీవియస్ వీడియో. ఐ థింక్ పేరెంటల్స్ 2 లో అనుకుంటా ఉంటుంది. పేరెంటల్స్ 2 వీడియోలోను 1 వీడియోలోనూ ఉంటుంది మ్యాక్సిమం. ఐ థింక్ 2 అనుకుంటా, చూడండి. నెక్స్ట్ క్లారిటీ టెస్ట్. ఓకే. నెక్స్ట్ లీకేజ్ టెస్ట్ అంటే మనం తయారు చేసిన ఇప్పుడు మన బాటిల్ అనుకోండి, మనం తయారు చేసిన యాంప్యూల్ కానీ వైల్ కానీ ఏమైనా లీక్ అవుతున్నాయా లేదా అని చెప్పడానికి ఒక కల్చర్ తీసుకొని కల్చర్ లో ఇలా డిప్ చేసి ఉంచితే అండ్ లీకేజ్ ఉంటే కిందికి వెళ్ళిపోతాయి అన్నమాట. దాన్ని లీకేజ్ టెస్ట్ అంటే. లీకేజ్ టెస్ట్ నేమ్ వచ్చేసి సోప్ బబుల్ టెస్ట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి పార్టికులేట్ మ్యాటర్.
పార్టికులేట్ మ్యాటర్ లోని 2 టైప్స్ ఉంటాయి మళ్ళీ. ఓకే, ఎల్ఓపిసి, ఎంపీసీ. ఎల్ఓపిసి, ఎంపీసీ. లైట్ అబ్జర్వేషన్, లైట్ అబ్జర్వేషన్. ఇలాంటి ఏం అడుగుతారంటే డైరెక్ట్ గా క్వశ్చన్ ఇచ్చేసి ఎల్ఓపిసి ఇట్స్ కమ్స్ అండర్ విచ్ పార్టికులేట్ మ్యాటర్, రిలీఫ్ టెస్ట్, క్లారిటీ టెస్ట్, బెడ్ టెస్ట్. ఇట్లా కన్ఫ్యూజింగ్ గా ఇలానే అడుగుతారు. కౌంట్ మెథడ్, పార్టికులేట్ అబ్జర్వేషన్, లైట్ అబ్జర్వేషన్, పార్టికులేట్ కౌంట్ మెథడ్. పార్టికులేట్, లైట్ అబ్జర్వేషన్, పార్టికులేట్. మైక్రోస్కోపిక్ ఇది, పార్టికులేట్ కౌంట్. మైక్రోస్కోపిక్. ఓకే, మైక్రోస్కోపిక్ పార్టికులేట్ కౌంట్ మెథడ్. పార్టికులేట్ కౌంట్ మెథడ్. నెక్స్ట్ వచ్చేసి స్టెరిలిటీ టెస్ట్. స్టెరిలిటీ టెస్ట్. స్టెరిలిటీ టెస్ట్. స్టెరిలిటీ టెస్ట్ లో ఏ మీడియా వాడతారంటే సోయాబీన్, సీజింగ్, డైజెస్టివ్ మీడియాస్. ఈ స్టెరిలిటీ టెస్ట్ లో వాడే మీడియాలు 2 గుర్తుపెట్టుకోండి. సోయాబీన్, సీజింగ్, డైజెస్టివ్ మీడియా, ఫ్లూయిడ్ థయోగ్లైకోలేట్ మీడియా. ఓకే, ఫ్లూయిడ్ థయోగ్లైకోలేట్ మీడియా, సోయాబీన్, సీజింగ్, డైజెస్టివ్ మీడియా అండ్ ఫ్లూయిడ్ థయోగ్లైకోలేట్ మీడియా. ఇంతటితోని మనం ఇప్పుడు క్లాస్ ని ఆపేస్తున్నాను, ఇంకా వైండప్ చేస్తున్నాను. పార్ట్ 5 లాగా పేరెంట్రల్స్ ఇది చూసేసేయండి. ఓకే, పార్ట్ 5 లాగా ఇది చూసేయండి. నెక్స్ట్ క్లాస్ లో ఏం చెప్తానంటే రూట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ చెప్తాను. రూట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్స్ చెప్పుకుంటే పార్ట్ 6 గా మనం రూట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ చెప్పుకుంటే అవగొట్టేద్దాం. నెక్స్ట్ క్లాస్ లో ఇంక ఈ పేరెంట్రల్స్ అవగొట్టేసి నెక్స్ట్ సబ్జెక్ట్ చూద్దాము. ఓకే, అలాగే మనకి సండేస్ క్లాసెస్ ఉండట్లే. ఆ రోజంతా వీక్ అంతా అయిన క్లాసెస్ రివిజన్ చేయమని చెప్తున్నాను. నేను చెప్పిన క్లాసెస్ మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయకండి, అవే చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇవి రూట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ చూద్దాం అనమాట. ఇంజెక్టబుల్స్ కి సపరేట్ రూట్స్ అవి ఉంటాయి అనమాట. ఎట్లా అంటే ఇంట్రాడర్మల్, ఇంట్రాక్యూటేనియస్, ఇంట్రావీనస్, సబ్క్యూటేనియస్, ఇంట్రామస్క్యులర్, ఇంట్రా ఆర్టికులర్, ఇంట్రాథీకల్ ఉంటుంది. నెక్స్ట్ నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే పేరెంట్రల్స్ లో స్టెరిలైజేషన్ చెప్పాలి. స్టెరిలైజేషన్ ఒకటి కంప్లీట్ చేసుకున్నట్టయితే మనకి పేరెంట్రల్స్ అనేవి అయిపోతుంది అనమాట. స్టెరిలైజేషన్ లోనే ఇది కొంచెం పెద్ద టాపిక్ అని అక్కడ చెప్పకుండా ఆపేసాను. ఫిజికల్ మెథడ్, కెమికల్ మెథడ్, థర్మల్, నాన్ థర్మల్, గ్యాసెస్, సర్ఫేస్. అండ్ అందులో ఏమొస్తాయంటే డ్రై హీట్ స్టెరిలైజేషన్, మాయిస్ట్ హీట్ స్టెరిలైజేషన్, పాస్చరైజేషన్, టిండలైజేషన్, ఇన్స్పిషేషన్. ఇవైతే ఈ స్టెరిలైజేషన్ నుంచి కూడా పక్కా మనకు ఒక ఎంసీక్యూ అయితే ఎగ్జామ్ లో వచ్చింది అనమాట. అందుకే ఈ టాపిక్ నేను సపరేట్ గా డిస్కస్ చేద్దామని చెప్పేసి అక్కడ చెప్పలేదు. స్టెరిలైజేషన్ మెథడ్స్ కూడా నేను చెప్తాను. పార్ట్ 6 గా స్టెరిలైజేషన్ కూడా చెప్పేసుకొని మనం మాక్సిమం నెక్స్ట్ క్లాస్ లోని ఇంక అవగొట్టేద్దాం అన్నమాట. పేరెంట్రల్స్ అనేవి అయిపోతే నెక్స్ట్ మనం ఇదే ఫార్మస్యూటిక్స్ లో గ్యాసియస్ డోసెస్ ఫార్మ్స్ ఏంటవి ఉన్నాయి, ఎరోజాల్స్, అవి డిస్కస్ చేద్దాము. ఓకే, ఫస్ట్ అయితే ఇది అయిపోయాక చెప్తానండి నెక్స్ట్ ఏం చెప్తాను అనేది. పార్ట్ 6 లో మాక్సిమం కంప్లీట్ చేసేద్దాము పేరెంట్రల్స్. ఓకే, వీడియోని మాత్రం చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంత మాత్రం ఎంకరేజ్మెంట్ మీరు నాకు ఇస్తే నేను ఇంకా అన్ని సబ్జెక్ట్స్ చాలా ఎఫెక్టివ్ గా నేను మీకు వీడియోస్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, గుడ్ నైట్. టైం ఎంత అయింది అనుకున్నారు? నైట్ 12:30 అయింది. 12:30 నైట్. ఇప్పటి వరకు చేస్తూ ఉన్నాను. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ.